హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. లావణ్య వెళ్ళిపోయిన తర్వాత చంద్రం వచ్చి మంచం మీద కూర్చున్నాడు అనే కంటే కూలబడ్డాడు అనడం న్యాయం. అతను కూర్చోవడంలో చెప్పలేని నిస్పృహ దోచ్యతమవుతోంది. లావణ్య పట్ల అతను ఎన్నడూ హద్దు మీరి ప్రవర్తించలేదు. అయినా సరే లావణ్య పడుతున్న ఈ వేదనకి తను బాధ్యుడేననిపిస్తోంది. ఏనాడో విడిపోయిన ఈ అనుబంధం మళ్ళీ ఇలా ఎందుకు ముడిపడినట్టు? రోజా సంగతేమో తెలియదు, కానీ అతనికి మాత్రం ఏమీ సంతృప్తికరంగా ఆనందంగా అనిపించడం లేదు. అసలు తను పొరపాటు చేశాడు. పోలీస్ అధికారులకి, జైలు సూపరింటెండెంట్కి తను ఎవరిని చూడనని ఖచ్చితంగా ముందే తెలియచేసినట్లయితే బాగుండేది. దగా పడినట్టు అసంతృప్తి నిండిన కళ్ళతో లావణ్య చిన్నబోయిన ముఖం ఈ క్షణం నుంచి ఇక జీవితాంతం తనని వెంటాడుతూనే ఉంటుంది. రెండు చేతులు గుప్పిళ్ళుగా నుదుట ఆనించుకుని కళ్ళు మూసుకుని కూర్చున్న చంద్రం ఉన్నట్టుండి చందు అన్న పిలుపు వినిపించడంతో ఉలిక్కిపడి తలెత్తాడు. క్షణంసేపు అతను నిర్వీణ్యుడయ్యాడు. ఎదురుగా రోజా, వేణుగోపాలరావు గారు, అనంత్ ముగ్గురు నిలబడి ఉన్నారు. లావణ్యని గురించిన ఆలోచనల వరవడిలో కొట్టుకుపోతున్న తను వాళ్ల రాకని గుర్తించలేదు. చందు, రోజా పిలుపుతో అమృత జల్లు కురిసినట్టే ఉంటుంది. రోజా పిలుపులో అమృత జల్లు కురిసినట్టే ఉంటుంది. చంద్రం లేచి మెల్లగా కటకటాల దగ్గరికి వచ్చాడు. రోజా ముఖంలో అతనింతవరకు ఎప్పుడు ఏనాడు ఎరగని ఆశ్చర్యకరమైన సంతృప్తి కనిపిస్తోంది. చందుకి రోజా కళ్ళల్లో ఆనందం లాంటిది కలకలలాడుతుండగా తన ప్రక్కనున్న వేణుగోపాలరావు గారిని చూపించింది. ఈయన మన తండ్రి అని చెప్పాలని రోజా ప్రయత్నం, కానీ నోట్లోంచి మాట రావడం లేదు. చంద్రం దృష్టి రెప్పపాటుగా మాత్రమే ఆయన ముఖం మీద నిలిచింది. ఆ వెంటనే కళ్ళు క్రిందకు వాలిపోయినాయి. హఠాత్తుగా అనుకోకుండా అతనికి రోజా మీద అంతులేని కోపం వచ్చింది. ఆయన్ని చూస్తుంటే తన ఆంతర్యం రోజా మనసులా పురివిప్పిన నెమలిలా ఆడటం లేదని రోజాకి తెలియడం ఎలా? ఏదో తప్పు చేశాననే భావం, సిగ్గుతో కూడిన పశ్చాత్తాపం, ఈ రెండు తనని నమిలివేస్తున్నాయని రోజాకి చెప్పడం ఎలా? వచ్చేది తను ఒక్కతే రాకూడదు. వేణుగోపాలరావు గారి స్థితి విచిత్రంగా ఉంది. ఆయన నిలబడడానికి ఆధారం అన్నట్టు కటకటాల మీద చెయ్యి వేసి పట్టుకున్నారు. ఆయన ముఖంలో విచిత్రమైన భావ వీచికలు వేగంగా ఒకదాన్ని వెంట ఒకటి తరుముకుని పెనుగాలిలా పరుగు పెడుతున్నాయి. ఆర్తిగా ఎన్నాళ్ల నుంచో చూడాలని రాత్రింబగళ్ళు తహతహలాడిన మనిషి కళ్ళెదుట కనిపించగానే కళ్ళారా చూస్తున్నట్టుగా, చూస్తున్నాననే భావం నరంలో ఆనందం నింపుతున్నట్టుగా అనుభూతి చెందుతున్నారు ఆయన కళ్ళు చంద్రం ముఖాన్ని, ఆ ముఖంలో ప్రతి వంపుల్ని, రేఖల్ని, ఎత్తుపల్లాల్ని సుస్పష్టంగా గమనించడానికి ఆతృత పడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తన ప్రథమ సంతానం భూమి మీద పడగానే మొదటిసారి తనివితరా చూసుకుంటున్న తల్లి మనసులా ఉంది బాబు. ఆయన పెదవులు అస్పష్టంగా కదిలాయి. దుఃఖం, వెర్రి, ఆనందం, అంతులేని తన్మయత్వం సమపాళ్లలో పోటీ పడుతున్న ఆ కంఠంలో శబ్దం బయటికి రాలేదు. ఆయన పక్కన నిలబడిన అనంత్ ఒక మంచి నాటకంలో అపురూపమైన ఘట్టం చూస్తున్నవాడిలా రెప్ప వాల్చకుండా ఆయన్ని, చంద్రాన్ని ఇద్దరిని గమనిస్తున్నాడు. రోజాకి ఇంతకంటే తను కోరుకునేది ఇంకేదీ లేదు అనిపిస్తోంది. చంద్రం ఇదేమీ గమనించలేదు. క్రిందకు వాలి భూమికి అంటుకుపోయినట్టున్న అతని కళ్ళు పైకి లేవనే లేదు. ఇలా వాళ్ల ముందు ఎలాంటి భావం లేకుండా నిలబడడం చాలా ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా ఆయన సమక్షం చంద్రానికి కత్తుల బోనులో నిలబడినట్టుగా, ముళ్ళ కంప మీద కూర్చున్నట్టుగా, ఎప్పుడు ఇక్కడ నుంచి బయటపడతానా అని క్షణాలు లెక్క పెడుతున్నట్టుగా ఉంది. ఆ ఇబ్బందిని గ్రహించడానికి, బలవంతంగా భరించడానికి ఆధారం అన్నట్లు అతని చేతులు కటకటాల చువ్వల్ని గట్టిగా పట్టుకున్నాయి. కొద్దిసేపు అందరూ భాషతో ప్రమేయమే లేనట్టుగా నిలబడిపోయారు. వేణుగోపాలరావు గారి చెయ్యి మెల్లగా జరిగి కంపిస్తూ వచ్చి చంద్రం చెయ్యి మీద పడింది. దాన్ని గట్టిగా పట్టుకుంది. చంద్రం శరీరం జలధరించింది. చల్లగా ఉన్న ఆ చేతి స్పర్శ మృత్యువు కోరలా తగిలింది అతనికి. కొద్దిగా అప్రయత్నంగా కళ్ళెత్తాడు. అతని దృష్టి తన చేయిని గట్టిగా పట్టుకున్న ఆ చేతి మీద వరకు లేచి అక్కడ దాని మీద నిలిచింది. పచ్చటి చేతి మీద బలంగా నరాలు ఉబ్బి కనిపిస్తున్నాయి. వార్ధక్యంతో సడలి ముడతలు పడి ఉంది చర్మం. ఆ చేతికి ఖరీదైన డైమండ్స్ పొదిగిన ఉంగరం ఉంది. చంద్రానికి ఏ నగని చూసినా దాని ఖరీదు చెప్పగల నైపుణ్యం ఉంది.
అప్రయత్నంగా అతనికి తెలియకుండానే అది చాలా అపురూపమైన వజ్రాలు గల ఉంగరమని మనసు అంచనా వేసింది. దాని కాంతులు మిలమిలలాడుతూ తళుకులీనుతున్నాయి. బాబు, వేణుగోపాలరావు గారి స్వరం తడబాటుగా వినిపించింది. మీ జీవితాలు ఇలా నిర్భాగ్యంగా తయారు కావడానికి కారణం నేను. చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు క్షమించమని అడగడం శుభప్రదం కాదు. కానీ కానీ నేను మీ పట్ల అలక్ష్యంతో కానీ అయిష్టంతో కానీ అన్యాయం చేయలేదు. నేను వ్రాసిన ఒక ఉత్తరం మీ అమ్మకి అంది ఉంటే మనం మనం ఇలా విడిపోయి ఉండడం జరిగేది కాదు. విధి చేతుల్లో ఇలా కీలుబొమ్మల్లా అయ్యేవాళ్ళం కాదు. మిమ్మల్ని పోగొట్టుకున్నానని, మీకు దూరమైనానని తెలిసిన క్షణం నుంచి నేను జీవన స్మృతుడిలాగా బ్రతికాను. ఇన్నాళ్ళు నాకింత భారంగా గడిచాయి. మీ జ్ఞాపకాలు, మిమ్మల్ని గురించిన ఆలోచనలు నన్ను ఎంత వేధిస్తున్నాయో మీకు తెలియదు. మిమ్మల్ని ఇలా తిరిగి కలుసుకుంటానని కానీ, నా మనసులో వేదన మీకు నోరు విప్పి చెప్పే అదృష్టం నాకు కలుగుతుందని కానీ నేను అనుకోలేదు. బహుశా ఈ భాగ్యం కోసమే నేను ఇలా మొండిగా బ్రతికానేమో. నాయనా చందు, జరిగినవన్నీ మర్చిపో. నీతో పాటు నేను కూడా పునర్జన్మ ఎత్తాను. నీకు సాధ్యమైనంత వరకు శిక్ష తగ్గించేలా విజయ్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. నువ్వెక్కడ, ఏ ఊరు జైల్లో ఉంటే నేను రోజా అక్కడే ఉంటాం. దుఃఖంతో కష్టాలతో ఉన్న వాళ్ళకి కాలం దీర్ఘంగా భారంగా ఉంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు రెక్కల గుర్రంలా పరిగెత్తుతుంది. దగ్గరగా ఉంటూ తరచుగా నిన్ను చూసుకుంటూ గడపగలిగితే నేను సంవత్సరాలు రోజుల్లా గడపగలను. నువ్వు తిరిగి రాగానే మనందరం కలిసి కొత్త జీవితం ప్రారంభిద్దాం. నువ్వు మామూలుగా మాలో ఒకడిగా మనుగడ గడుపుతూ ఉంటే అప్పుడు నిశ్చింతగా నీ చేతుల్లో ప్రాణాలు వదులుతాను చందు. మీకింత ఘోరమైన అన్యాయం చేశాడని అనుకుంటున్న మీ తండ్రి చీమకు కూడా అపకారం చేయని వాడని నువ్వు తెలుసుకోవాలి. ఆ క్షణం నా కళ్ళారా చూడాలి. దానికోసం, నీ రాక కోసం నేను బ్రతుకుతాను. ఎదురు చూస్తూ కాలం గడుపుతాను. ఆయన చేయి చంద్రం చేతి మీద గట్టిగా బిగుసుకుంది. రోజా మెల్లగా చేయి చాచి ఆయన చేతి మీద ఆనిస్తూ మృదువుగా అంది. మీరు ఆవేశపడుతున్నారు. ఆవేశమా? కాదు తల్లి, కాదు. ఇది ఆవేశం కాదు, కానే కాదు. ఆనందం. చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఎప్పుడూ ఏ తండ్రి పొందనంత ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. వేణుగోపాలరావు గారు ఆవేశం లేదంటూనే ఆవేశంతో చంద్రం, రోజా ఇద్దరి చేతులు చేయిలోకి తీసుకుని నుదురికి చెంపలకి తాకించుకున్నారు. హఠాత్తుగా ఆయన ఆనందపు దుఃఖపు వెల్లువలా మారింది. ఒక్కటే బాధ, సమయంలో మీ అమ్మ కూడా ఉండి ఉంటే నాకు నిష్కృతి లభించేది. నా ఆనందం సంపూర్ణమయ్యేది. రోజా ఆయన పరిస్థితి గమనించింది. ఆయన చెయ్యి మీద ఆసరా ఇస్తున్నట్టుగా గట్టిగా పట్టుకుంది. అక్కడికి దూరంగా నిలబడి ఉన్న డాక్టర్ ఆదుర్దాగా దగ్గరకొచ్చాడు. వేణుగోపాలరావు గారికి ఆయాసంతో మాట రావటం లేదు. అయినా ఏదేదో చంద్రానికి చెప్పడానికి ఉద్యుక్తులవుతూనే ఉన్నారు. డాక్టర్ ఆయన్ని పట్టుకుంటూ, సూపరింటెండెంట్ గారు, టైం అయిపోయింది అంటున్నారు, ఇక వెడదాం పదండి అన్నాడు. ఆగండి డాక్టర్, ఇంకొకసారి చూసుకొనివ్వండి. ఆయన డాక్టర్ చేతులు తీసేసి కటకటాల దగ్గరకు వచ్చారు. వాటిలోంచి చేయి జోపి చంద్రం బుగ్గ మీద తడిమారు. ప్రేమగా జుట్టు నిమిరారు. ఆయన చేస్తున్న ఈ చేష్టలకి అనంత్, డాక్టర్ ఇద్దరు ముఖాముఖాలు చూసుకున్నారు. రోజా డాక్టర్ కనుసైగలు గమనించి, ఇక వెడదాం రండి, మళ్ళీ రేపు ఉదయం వద్దాం అంది. వస్తానమ్మా, వచ్చేస్తున్నా. ఇదిగో ఒక్క విషయం. ఆయన కటకటాల్లోంచి చేయి యువతలకు తీశాడు. ఆ తీయడంలో చేతుకున్న వజ్రాల ఉంగరం తళుక్కుమంది. అది చూడగానే ఆగిపోయారు. వెంటనే అది వేలు నుంచి తీసి చంద్రం చేయి పట్టుకుని అతని వేలికి తొడిగారు. డాక్టర్ ఆ తర్వాత ఆయన్ని ఉండనివ్వలేదు. ఇప్పటికే అక్కడికి జైలు సూపరింటెండెంట్ కూడా వచ్చారు. డాక్టర్, అనంత్ ఇద్దరు బలవంతంగా ఆయన చెరో రెక్క పట్టుకుని దాదాపు మోసుకుపోయినట్టుగా అవతలకి తీసుకెళ్లారు. యమదూతలు బలవంతంగా ప్రాణాన్ని పట్టుకుని లాక్కెడుతుంటే ఒకసారి తన మృత శరీరాన్ని ఆప్యాయంగా చూసుకుంటున్న జీవిలా ఆయన వెనక్కి తల తిప్పి చంద్రం వైపు చూస్తూ ఏదో అంటూనే ఉన్నారు. చంద్రం కటకటాలు పట్టుకుని బలవంతంగా తీసుకెళ్లిపోబడుతున్న ఆయన వైపే చూస్తుండిపోయాడు. ఆయన మనస్థితి విచిత్రంగా ఉంది. ఏనాడు ఎప్పుడూ ఎరగని తన మీద ఆయనకి హఠాత్తుగా ఇంత ప్రేమ పెళ్ళుబిక్కటం రావడం అతనికి విచిత్రంగా ఉంది. ఒక్కసారి అలా హఠాత్తుగా ఎలా వచ్చేస్తుంది ఇదే ప్రేమ? ఆయన తన తండ్రి అని తెలిసినప్పుడు తనకి రాలేదే? చందు, రోజా పిలిచింది. దూరంగా చూస్తున్న చంద్రం కళ్ళు రోజా వైపు మళ్ళినాయి. రోజా కళ్ళల్లో అతను ఇంతవరకు ఎప్పుడూ చూడని ప్రశాంతత కనిపిస్తోంది. నేను చెప్పలేదు, నువ్వు పట్టుబడితే అంతా సవ్యంగా జరిగిపోతుంది
అంది. జరిగిపోతుందని అంది. చంద్రన్ నవ్వాడు. అదే నవ్వు, అదే తిరస్కారం, విషాదం, వేదాంతం మిళితమైన నిర్లక్ష్యపు చిరునవ్వు. రోజాకి ఆ నవ్వు చూడగానే కాస్త కోపమే కలిగింది. నా మాటల్ని నువ్వింకా నమ్మటం లేదా అంది. నమ్ముతున్నాను, కానీ ఒకటే భయంగా ఉంది. ఏమిటి? నాకు మతి పోతుందేమోనని. రోజా చప్పున కటకటాల్లో చెయ్యి పోనిచ్చి అతని నోరు మూసేసింది. చందు, అలాంటి మాటలు అనకురా, కల్లో కూడా అనకు. ఈ ప్రపంచంలో ఎంతమంది నేరాలు చేయడం లేదు, ఎంతమంది చేయని తప్పులకు శిక్ష పొందడం లేదు. చందు, మనిషి తప్పు చేయడం నేరం కాదు, కానీ అవకాశం వచ్చినప్పుడు ఆ తప్పు సరిదిద్దుకుని పశ్చాత్తాపం పడకపోతే ఆ మనిషి మనిషే కాదు. రోజా, ఒక చిన్న మాట చెప్పు. ఏమిటది? ఆదుర్దాగా అడిగింది రోజా. ఎప్పుడో చెప్పలేను, కానీ నీ దగ్గర మేరీ నుంచి కబురు వస్తుంది. ఆ కబురు తెలియగానే మేరీ దగ్గరికి వెళ్తానని నాకు మాట ఇవ్వు. రోజా చందన్ చేతిలో వెంటనే ఒట్టేసింది. మేరీ ఇప్పుడు ఎక్కడుంది? నాకు తెలియదు. నేను పట్టుబడ్డానని తెలియగానే ఎక్కడికో పారిపోయి ఉంటుంది. నెలలు నిండుతున్నాయి. ఆ కాస్త అయ్యే వరకు అజ్ఞాతవాసంలో ఉంటుందేమో. బహుశా ఒకవేళ నీ దగ్గరికే వచ్చినా రావచ్చు. ఆ అమ్మాయి వస్తే ఆశ్రయం ఇవ్వవే రోజా, నా కోసం. ఆ మాట నాకు నువ్వు ప్రత్యేకంగా చెప్పాలిట్రా. చంద్రం ముఖం క్షణంసేపు పాలిపోయినట్టయింది. రోజా, మేరీ ఒంటరిగా అయితే ఎలాగో అలా ఎక్కడో అక్కడ బ్రతికేది. నెల తప్పిందని తెలిసినప్పుడు అబార్షన్ చేయిస్తానంటే ఒప్పుకోలేదు. నాకు సంతానం కావాలని పట్టుబట్టింది. నా ఈ సంతానం వల్ల మేరీ బాధలు పడితే నేను భరించలేను రోజా. చందు అతని చేయి గట్టిగా పట్టుకుని ఆర్ద్రంగా పిలిచింది రోజా. నువ్వు ఆడపిల్లవైతే నీకు తెలిసేది. తను ప్రేమించిన వ్యక్తి ప్రతిరూపానికి ప్రాణం పొయ్యాలని స్త్రీ ఎంత తహతహలాడుతుందో మీ మగాళ్లకు తెలియదు, ఎప్పటికీ తెలుసుకోలేరు. మేరీకి ఏ భయం లేదు. మేరీ నుంచి నాకు కబురొస్తే రెక్కలు కట్టుకుని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాను. మేరీకి పుట్టబోయే ఆ సంతానంతో నాకు మాత్రం బాంధవ్యం లేదా చందు? రోజా చంద్రం చేతులు గట్టిగా పట్టుకుంటూ అంది. చందు, నువ్వు జైలు నుంచి తిరిగి వచ్చేసరికి నీ కూతురో కొడుకో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను వాళ్ళని ఎంత జాగ్రత్తగా పెంచి పెద్ద చేస్తానో తెలుసా? నువ్వు ఆశ్చర్యపోతావు. నీ గురించి వాళ్ళకి ఏం చెప్తానో తెలుసా? నువ్వు యుద్ధంలో పనిచేయడానికి వెళ్ళావని, అక్కడ గొప్ప గొప్ప సాహస కృత్యాలు చేస్తున్నావని చెప్తాను. నాన్న ఎప్పుడు వస్తాడు, నాన్నని ఎప్పుడు చూస్తాను అని ఆ చిన్నారి మనసు తాహతాలాడేలా పెంచుతాను. సరేనా? చంద్రం ముఖంలో విషాదం, నిస్సత్వ గాలికి ఎగిరిపోయినాయి. రోజా చెప్తున్న సుందర దృశ్యాలేవో అతని కళ్ళెదురు కనిపిస్తున్నట్టే ఉంది. రోజా చేయి నెక్కి వదిలేస్తూ, కృతజ్ఞుడినే రోజా. నా ఈ రోజు లాంటి మనిషి ఎంతమంది అన్నదమ్ములకి ఉంటుంది? ఎవరికీ ఉండదు. ఆ అదృష్టం నా ఒక్కడిదే. సరే, నువ్వు చెప్పిన ఈ సుందర స్వప్నాన్ని ఊహించుకుంటూ అందులో బ్రతుకుతూ ఈ జైలు శిక్ష గడిపేస్తాను. అవకాశం పారిపోవాలని చూడను. ఈ జీవితం బాగాలేదని కలలో కూడా విసుక్కోను. జైలు అధికారి అక్కడి నుంచి వచ్చి టైం అయిపోయిందని తెలియజేశాడు. రోజా తమ్ముడి దగ్గర వీడ్కోలు తీసుకుని వచ్చేసింది. చంద్రం వచ్చి మంచం మీద కూర్చున్నాడు. ఈసారి అతని ముఖంలో నిరాశ నిస్పృహలు తాండవించలేదు. ఏదో ఆశ, ఆనందం దౌత్యకమవుతున్నాయి. అంతే మరి. ఈ ప్రపంచంలో మనిషికి ఆశ అనేదే ఉంటే దానికోసం ఎన్ని కష్టాలైనా భరించగలడు, ఎన్ని యుగాలైనా వేచి చూడగలడు. ఆశ అనేది మనిషికి విచిత్రమైన సాహసాన్ని ఇస్తుంది. పరధ్యాసగా కూర్చున్న చంద్రానికి చేతుకున్న ఉంగరం మెరుస్తూ కనిపించింది. అతని ఆలోచనలు ఒక్క క్షణం ఆగిపోయినాయి. అప్రయత్నంగా ఆ ఉంగరాన్ని నేల మీద అటు ఇటు తిప్పాడు. వేణుగోపాలరావు గారి మాటలు ప్రతిధ్వనించాయి చెవుల్లో. హఠాత్తుగా అతనికి ఆ పితృహృదయంలో మమత, ఆరాటం అర్థమైనాయి. తన కోసం ఆయన వేచి చూస్తారని అనడంలో గల అనుభూతి అర్థమైంది. ఆ ఉంగరం ఇంత క్రితంలో మామూలు డైమండ్ రింగ్గా మాత్రమే కనిపించలేదు. తళతళలాడుతూ కాంతి లేనుతున్న దానిలో తన కోసం తహతహలాడుతున్న, ఎదురు చూస్తున్న ఆయన నిరీక్షణ కనిపించింది. చంద్రం ఉంగరాన్ని ఆప్యాయంగా తడుముకున్నాడు. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.